ప్రశస్తమైన ఘనమైన దేవుని నామమున శుభాభివందనాలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కృతజ్ఞత వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయము దేవాతి దేవుని నామమున మీ సహోదరి ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ మీ సహోదరి సిస్టర్ రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవాతి దేవుడు మీకు ఇచ్చే గొప్ప వాగ్దానము. ఈ దినము గొప్ప వాగ్దానం. ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన కృప యుగయుగములు నిలుచును. కీర్తనలు 103:18. To such as keep his covenant, to such as he keep his covenant. Psalms 103 and 18. God, may the Lord bless you, and God going to give you grace, peace upon you and your family and your situations, because of he is is giving to you his grace. Really today I am saved by his grace only, not my righteousness. Really, my dear beloved brothers and sisters, God gave you wonderful promise to you. నిజముగా దేవుడు నీకు ఇచ్చే ఈ గొప్ప వాగ్దానములో ఆయన కృప యుగయుగములు నిలుచును అంటున్నాడు గనుక, అవును ప్రియులరా, అన్వర్ది పీపుల్, దోస్ హు ఆర్ అన్వర్ది పీపుల్, దోస్ హు ఆర్ సిన్ పీపుల్, దోస్ హు ఆర్ గోయింగ్ అస్ట్రే ఫ్రమ్ ద లార్డ్, దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఆయుష్కరంగా దేవునికి దూరముగా లేక ప్రియులరా మనకిష్టం వచ్చినట్టు త్రోవలో మనము మన యొక్క పాపిష్టి క్రియలలో మనము మన ఇచ్చలలో ఉంటూ ఉన్న స్థితి నుండి మనల్ని విడిపించడానికి ఆయన కృప మన దగ్గరికి వస్తూ ఉంది. మనల్ని విడిపించడానికి ఆయన కృప మనల్ని సమీపిస్తూ ఉంది. ఆయన కృప మనకు నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. We are sinners. Really, today I bow down before the Lord. Really, He is through His grace only. I am saved by His grace only, but not my righteous works or not my good works. I'm not saved by my good works, but only by His grace only. దేవుని యొక్క ఆయన యొక్క కృప ద్వారా, ఆయన యొక్క కనికరము ద్వారా, ఆయన యొక్క క్షేమము ద్వారా ఆయన నన్ను ప్రేమించిన విధానమును బట్టి నిజముగా ఏ పాపము చేయని వారి వలె, ఏ పాపము ఎరగని వారి వలె మనల్ని ప్రేమించడానికి సమస్తము ఎరిగిన దేవుడు మన బలహీనతలను, మన రహస్య జీవితములను, మన యొక్క వ్యతిరేక విధానములన్నీ ఎరిగినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, ఇదిగో ఆయన కృప యుగయుగములు నిలుచునంటున్నాడు గనుక ప్రియులరా, దోస్ హు ఆర్ కమ్ టు హిస్ ప్రజెన్స్, ఆయన సన్నిధికి వస్తున్న ప్రతి వారిని ఆయన కృప చేత నిలబెట్టే దేవుడిగా ఉన్నాడు. ఎవరైతే ఆయనకు ప్రియులారా దేవునికి మహిమ కలుగును గాక. ఎవరమైతే మనం బలహీనులమని, ఎవరమైతే మేము పాపులమని, ఎవరైతే నిజముగా నా జీవితం ఎంతో భ్రష్టుపడినది అనుకుంటే ఇదిగో వారి జీవితంలో గొప్ప